హాయ్ ఫ్రెండ్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం ఈ వీడియోలో. మోడల్ నెంబర్ 4. Model number 4, first question. Tan inverse bracket లో root of 1 minus cos 2x by 1 plus cos 2x ఇలా ఇచ్చారు. 1 minus cos 2x by 1 plus cos 2x. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? dx ఇంటిగ్రేషన్. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకో క్వశ్చన్ రాస్తాను దీనికన్నా ముందల. 1 minus cos 2x by 1 plus cos 2x dx. దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రేషన్ 1 minus cos 2x by 1 plus cos 2x dx ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి? గివెన్ దట్ ఇంటిగ్రల్ 1 minus cos 2x by 1 plus cos 2x dx. ఇదే కదా ఇచ్చారు. ఓకే, ఇక్కడ 1 minus cos 2x ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా 2 minus sin square x by 1 plus cos 2x అంటే 2 cos square x dx. 2 cancel, integral tan square x dx. దీనికి మనకి ఫార్ములా ఏంటండి? secant square x minus tan square x is equal to 1. Therefore tan square x is equal to secant square x minus 1. ఈ ఫార్ములా ప్రకారం tan square x ఎలా రాయొచ్చు? ఓకే, ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ 1 minus cos 2x is equal to 2 sin square x. From the trigonometry 1 plus cos 2x is equal to 2 cos square x. మనం ఇక్కడ ఏం రాయొచ్చమ్మా? ఇంటిగ్రల్ secant square x minus 1 dx. ఇంటిగ్రల్ secant square x dx minus integral 1 dx. secant square x dx అంటే ఏమా? tan x minus x plus c. ఇది ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ బ్రాకెట్ లో రూట్ ఆఫ్ 1 minus cos 2x by 1 plus cos 2x dx. ఇలా ఇస్తే ఏమైద్దామా? చూడండి, tan inverse solution given that tan inverse bracket లో రూట్ లో 1 minus cos 2x by 1 plus cos 2x dx. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ రూట్ లో 1 minus cos 2x అంటే 2 sin square x by 2 cos square x. 2 cancel. ఓకే, 2 క్యాన్సిల్. అప్పుడు ఏమైద్దామా?
tan inverse tan square ఈ 2 క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఈ స్క్వేరు ఈ tan క్యాన్సిల్, దాని తర్వాత ఈ tan ఇన్వర్స్ క్యాన్సిల్, ఇంకేం మిగిలిద్ది ఎక్స్ మిగిలిద్ది. ఇక్కడ డిఎక్స్ పెట్టాలి, ఇక్కడ డిఎక్స్ పెట్టాలి, ఇక్కడ ఎక్స్ మిగిలిద్ది. అప్పుడు ఏంటమ్మా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటిది ఇంటిగ్రల్ x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1. దెన్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 కదా, పవర్ x పవర్ 1 అంటే x. దెన్ x to the power of 1 plus 1 by 1 plus 1 plus c x square by 2 plus c. Okay, next question number 3. Question number 3, x square minus x plus 1 x square plus x minus 1 dx. ఇది మనం చూడంగానే ఇది ఏ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిందంటే ఈ ప్రోడక్ట్ ఈ ఫ్యాక్టర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అనే ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చింది. ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇది ఎలా స్ప్లిట్ చేయాలంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లా రాస్తాం. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ని సపరేట్గా రాసుకుంటాం. చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇది మొత్తం ఒకసారి ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని ఎలా వచ్చమ్మా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మనం చేస్తే ఇది వస్తుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 అనేది మిగిలింది మైనస్ ఎక్స్ స్క్వేర్. దెన్ ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉందా లేదా? ఇక చూడండి, ఇక్కడ స్క్వేర్ పెట్టాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్. అప్పుడు వేస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 అనేది వస్తుంది. ఇది ఎలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉందా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఏ ఇది బి. దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అంతే కదా ఎక్స్ ఒకసారి. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. ఎందుకు ఎక్స్? ఇది బి స్క్వేర్ కదా, ఇది బి స్క్వేర్. బి ప్లేస్లో ఏముంది ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి మ్యాచ్ అయిందా లేదా అంటే మనకి దేనికి ఇంటిగ్రేషన్ చేయాలి? ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే అంతే కదా. దెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 dx ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ dx 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 1కి dx వస్తుంది. మనం ఏంటి ఫార్ములా అప్లై చేయొచ్చు? ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అమ్మా? ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక చూడండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై
4 plus 1 plus x to the power of 2 plus 1 by 2 plus 1 plus 2x plus c. దీని ఇంకో స్టెప్ x to the power of 5 by 5 plus x cube by 3 plus 2x plus 3 plus c. c ఎందుకు రాయాలమ్మా? ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. వీఆర్ నాట్ సబ్స్టిట్యూటింగ్ ద లిమిట్స్ 1 to 2 అని ఇస్తారు. ఓకే, ఒకే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మారిద్ది ఇంకా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Integral sin square x by 1 plus cos x dx. ఇలా ఇచ్చారండి క్వశ్చన్. మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్ given that integral sin square x by 1 plus cos x dx. sin square x అంటే from the trigonometry formula sin square x plus cos square x is equal to 1. then sin square x రావాలంటే sin square x is equal to 1 minus cos square x. అయితే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 minus cos square x by 1 plus cos square x ఇలా ఇచ్చారండి. అయితే దీన్ని స్క్వేర్ చేస్తే ఈ 1కి స్క్వేర్ చేస్తే ఏమొస్తుందమ్మా? 1. ఇదిగో చూడండి, ఇది ఎలా కనబడుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో కనబడుతుంది. దాన్ని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. ఈ పైన దాన్ని dx కంపల్సరీ పెట్టాలి. ఇంటిగ్రల్ 1 plus cos x ఇంటూ 1 minus cos x 1 plus cos x by 1 plus cos x రాయొచ్చా లేదా? 1 plus cos x ఇంటూ 1 minus cos x ఏమైందమ్మా? 1 square minus cos square x అయింది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 1 plus cos x 1 plus cos x ఇంటిగ్రల్ 1 minus cos x ఇంటిగ్రల్ 1 minus cos x dx ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ cos x dx సపరేట్ రాసుకుని ఆన్సర్ x మైనస్ సైన్ ఇంటిగ్రల్ cos x dx అంటే ఏంటి? sin x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటమ్మా? x ప్లస్ సి. ఇంటిగ్రల్ cos x dx అంటే ఏంటమ్మా? sin x plus c. ఇంటిగ్రల్ sin x plus c ఇంటిగ్రల్ sin x అంటే ఏంటమ్మా? dx మైనస్ cos x plus c. ఓకే, దాంతో ఇంటిగ్రల్ tan x dx. ఇంటిగ్రల్ tan x dx అంటే uv ఫార్ములా ఉంటుందండి. ఇంటిగ్రల్ uv ఫార్ములా udv. ఆ ఫార్ములా ప్రకారం మనకి ఫార్ములా ఏమొస్తుందంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? tan x కదా. అయితే దీని రెసిప్రోకల్ log వేసి సీకెన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, tan అంటే సీకెన్ అంటే tan. ఓకే, దాంతో cot x dx. ఇది కూడా అంటే యూవి ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఏమొస్తుందంటే మైనస్ లాగ్ కాట్ అంటే ఏందమ్మా? కొసీకెన్ ప్లస్ మాడ్యులస్ పెట్టాలండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5.
Question number 5. Integral 1 minus sin x by 1 minus sin x by cos square x ఇలా ఇచ్చారు dx. cos square x అంటే ఏంటి? దాని కాస్ చెప్పాలంటే cos square x is equal to 1 minus sin square x. దేని నుంచి వచ్చిన ఫార్ములా? sin square x plus cos square x is equal to 1 నుంచి మనం ఈ ఫార్ములా రాసుకున్నాం ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి? 1 మైనస్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. దీని ఎలా రాయొచ్చు? 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చా లేదా? రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయాలి. ఏ ఏంటమ్మా 1, బి ఏంటమ్మా సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ ఎక్స్, ఇది క్యాన్సిల్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 by 1 plus sin x. Integral 1 by 1 plus sin x dx. Then integral 1 by 1 plus 1 by sin x dx. Integral 1 plus secant x. అంతే కదా. 1 బై సైన్ అంటే ఏంటి? సీకెన్ ఎక్స్ డిఎక్స్. దెన్ ఇంటిగ్రల్ 1కి ఎక్స్, సీకెన్కి టాన్ ఎక్స్ సీకెన్ ఎక్స్ ప్లస్ అయిపోయింది. ఓ మై గాడ్, చూడండి నేను తప్పు రాసానా లేదా? ఎక్కడ తప్పు రాశాను ఈ సమ్లో? 1 బై కాస్ అంటే సీకెను, 1 బై టాన్ అంటే కొసీకెన్. చూసారా? ఇట్ మే బి మిస్టేక్. కొసీకెన్ రాయాలి. 1 బై సైన్ అంటే ఏంటి? కొసీకెన్ ఎక్స్. మర్చిపోమాకండి నాలాగా. ఓకే, కొసీకెన్ ఎక్స్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ కొసీకెన్ ఎక్స్. అంటే ఏంటమ్మా? మైనస్ కాట్ ఎక్స్ కొసీకెన్ ఎక్స్ ప్లస్ సి. చూడండి నేను ఎలా మిస్టేక్ చేశాను. 1 బై సైన్ అంటే కొసీకెన్ ఎక్స్, 1 బై కాస్ అంటే సీకెన్ ఎక్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రెండే. ట్యాన్కి ఏమో సీకెన్ వచ్చింది, కాట్కి ఏమో కొసీకెన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇన్వర్స్లో వేసుకోవాలంటే 1 బైలో 1 బై సైన్ ఎక్స్ అంటే కొసీకెన్, 1 బై కాస్ ఎక్స్ అంటే సీకెన్. 1 బై కాస్ 3 లెటర్స్ కదా, కాస్ వచ్చింది. 1 బై సైన్ కాబట్టి కొసీకెన్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే నేను అలా గుర్తుపెట్టుకున్నా, మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. రిమెంబరెన్స్ అనేవి మీ డైలీ ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో అక్కడ వస్తుంది, నో ప్రాబ్లం. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. వచ్చేసరికి 1 మైనస్ సైన్ 2x 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x dx. ఇది ఆల్రెడీ చేస్తాం అనుకుంటా, చేస్తాము. ఇంకోటి రాస్తాను.
సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై కోసీకెన్ స్క్వేర్ ఎక్స్. చూసారా మళ్ళీ వచ్చింది మనకి. సీకెన్ అంటే ఏంటి? సైన్. కొసికెన్ అంటే ఏంటి? సీకెన్ అంటే ఏంటి? కాస్. కొసికెన్ అంటే ఏంటి? సైన్. చూసారా మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. సీకెన్ అంటే కాస్, కొసికెన్ అంటే సైన్. గుర్తుపెట్టుకోండి, సీకెన్ ఇన్వర్స్లో రాయాలంటే సీకెన్ అంటే కొసికెన్ అంటే గుర్తుపెట్టుకోవాలి. సీకెన్ ఓకే, దీని ఏం రాయాలి? కాస్. 3 ఉన్నాయి కాబట్టి కాస్. దీనికి ఏం రాయాలి? సైన్. అది గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ గివెన్ దట్. నేను ఎందుకు కన్ఫ్యూజన్ ఇస్తున్నానంటే మీరు ఇక్కడ మిస్టేక్ చేసేది, మీకు మెయిన్గా మిస్టేక్ చేసేది ఇక్కడ కాబట్టి మీకు కన్ఫ్యూజ్ చేసి క్లారిటీగా నేను చెప్తున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సీకెన్ అంటే ఏంటమ్మా? 1 cos స్క్వేర్ ఎక్స్ బై కొసీకెన్ అంటే 1 sin స్క్వేర్ ఎక్స్. దెన్ ఏమైంది? డిఎక్స్ 1 cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ బై 1. ఇది క్యాన్సిల్, స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలిద్ది? sin ఎక్స్ బై cos ఎక్స్. స్క్వేర్ క్యాన్సిల్ అయిద్దా? అవ్వదు. ఎందుకని స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు? ఇది sin స్క్వేర్ ఎక్స్, అది cos స్క్వేర్ ఎక్స్ కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. అర్థమైందా? స్క్వేర్ ఎందుకు క్యాన్సిల్ అవ్వదు? ఇది sin స్క్వేర్లో ఉంది టర్మ్, అది cos స్క్వేర్లో ఉంది కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. దీన్ని మనం అయినా ఇంటిగ్రల్ ట్యాన్లో రాసుకుంటాం. అప్పుడు ట్యాన్ అంటే లాగ్ సీకెన్ ఎక్స్ అలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చమ్మా? ట్యాన్ స్క్వేర్ ఎక్స్. ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఉందిగా మనకి. ఏముంది ట్యాన్ స్క్వేర్ ఎక్స్? సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం సీకెన్ స్క్వేర్ అంటే ఏంటి? ట్యాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. అయిపోయింది ఆన్సర్. ఓవర్. క్వశ్చన్ నెంబర్ 7. నోట్ చేసుకోండి, టైం ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే ఇంటిగ్రల్ 3x స్క్వేర్ ప్లస్ 4x టు ది పవర్ ఆఫ్ 3 dx ఇలా ఇచ్చారండి. ఇలా ఇస్తే ఏంటమ్మా? కాన్స్టెంట్ బయట పడేసి ఇంటిగ్రల్ x స్క్వేర్ కి dx చేస్తే, తర్వాత 4 కాన్స్టెంట్ బయట పడేసి x టు ది పవర్ ఆఫ్ 3 dx చేస్తే, ఇక ఫార్ములా ఏంటమ్మా? ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ n dx ఈజ్ ఈక్వల్ టు x to the power of n plus 1 by n plus 1. అప్పుడు 3x2 plus 1 by 2 plus 1 plus 4x to the power of 3 plus 1 by 3 plus 1 plus c. లాస్ట్ లో ప్లస్ c 3x cube by 3 plus 4x to the power of 4 by 4 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ప్లస్ c ఇక్కడ ఉంది. x to the power of 3 plus x to the power of 4 plus c.
ఇది ఆన్సర్. This is the answer. Next one, question number 8. Question number 8, integral 2 cos x by 3 sin square x అని ఉందండి. అయితే సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారండి, ఇంటిగ్రల్ 2 cos x by 3 sin square x dx ఇలా ఇచ్చారు. 2/3ని నేను బయట తీసేస్తే కాన్స్టెంట్ cos x by sin square x మిలిగిద్ది dx. అయితే 2/3 ఇంటిగ్రల్ cos x by ఓకేనా sin x అని రాసి ఇంకో సైన్ పక్కన రాస్తా sin x dx. దెన్ ఏమొస్తుందండి, ఇంటిగ్రల్ cot x cosecant x మిలిగింది dx. దీనికి మనకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైంది, ఇంటిగ్రేషన్ cot x cosecant x dx అంటే ఏంటి, మైనస్ cosecant x ప్లస్ c ఉంది మనకి ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 9. ఇంటిగ్రల్ log x by x హోల్ స్క్వేర్ dx. ఇక్కడ మనం t అనుకోవాలి. t ఏమనుకోవాలి, log x అనుకోవాలి. డిఫరెన్షియేషన్ చేస్తే dt by dx is equal to 1/x అంటాడు. dx అంటే ఏంటి, dt అంటే ఏం రాయొచ్చు, dt ఈజ్ ఈక్వల్ టు 1/x dx అని రాయొచ్చా. దెన్ ఈ సొల్యూషన్, దెన్ ఇంటిగ్రల్ t స్క్వేర్ బై x అంటే దీని ఎలా రాయొచ్చు, 1/x dx అని రాయొచ్చు. అప్పుడు ఏమైంది, t స్క్వేర్ ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు 1/x dx అంటే ఇది రాసా. దెన్ ఇది ఎలా కనబడుతుంది, t to the power of 2 plus 1 by 2 plus 1 plus c. Therefore t to the power of 3 by 3 plus c. What is t, log to the power of log x to the power of 3 by 3 plus c. ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. Question number 10, integral 1 plus log x whole square by x dx. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా, t ఏంటిది ఇక్కడ, t వచ్చేసరికి 1 ప్లస్ log x, దీని డిఫరెన్షియేషన్ చేస్తే dt by dx 1కి 0, tanకి 1/x dx, sorry 1/x. then dt is equal to 1/x dx. అప్పుడు ఏమైంది, ఇంటిగ్రల్ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ బై x dx. దెన్ ఇది మొత్తం t స్క్వేర్ బై x, దీని ఎలా వచ్చు 1/x
డిఎక్స్ అని రాయొచ్చు. టీ స్క్వేర్ 1/x dx అంటే డిటి. ఇదేమైంది, ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ x to the power of n dx లో ఉంది. x to the power of n plus 1 by n plus 1 plus c. దెన్ క్యూబ్ వస్తుంది, అవునా? ఎలాగా, t to the power of 2 plus 1 by 2 plus 1 plus c. Therefore t to the power of 3 by 3 plus c. t అంటే ఏంటమ్మా, what do you mean by t? t అంటే 1 plus log x to the power of 3 by 3 plus c. Thank you for listening my class. Subscribe my channel and share to your friends. It is very useful content to all. Thank you.